అసలు దొరకలేదు దొరకలేదు అంటే ఒకవేళ అప్పుడు నమ్మాను నేను అప్పటికి కూడా అడ్రస్ దొరకలేదు. కాకపోతే మన పక్క పన్న ఈ ఇసాయిపేటలో కడెం నరేష్ అనే పిల్లడు చనిపోయాడు. అతను చనిపోతే హరీష్ రావు వచ్చిండు, ఈటల రాజేందర్ వచ్చారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉండి అది ఖననం చేసి వెళ్ళిపోయారు. అంటే గాయన అడ్రస్ కూడా అలా మెన్షన్ చేయండి దొరికారు. అంటే అప్పుడు అర్థమైపోయింది చిత్తశుద్ధి ఏంటిది, కథ ఏంటి. అంతకుముందు ఏమనుకొని మనం తెలంగాణ కోసం పాటుపడితే అక్కడ తగ్గేసరి మీరు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి, ఎందుకంటే వాళ్ళని పక్కన ఉంచుకుంటే ఎందుకంటే మళ్ళీ నా పేరు రాదేమో అనే స్వార్థంతో. ఓకే, అదంతా పక్కన పెడితే అనుకోకుండా మన ఎలక్షన్ మూమెంట్ వచ్చిన తర్వాత అది క్యాజువల్గా వాస్తవంగా ఏంటంటే పబ్లిక్ టాక్ నేనే అంతకుముందు ఆలోచన చేసింది లేదు, ఆయన మీద పాడదామని ఆలోచన లేకుండే. పబ్లిక్ టాక్ను చూస్తే అరే ఎందుకు వచ్చేది ఎందుకు, అది గజ్వేల్గా అంత మంచిగా ఇచ్చిపెట్టి అంత మంచి ఫామ్ హౌస్ అవన్నీ ఇచ్చిపెట్టి మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, వచ్చేది భూముల కోసమే వస్తున్నాడు అనే కాన్సెప్ట్ మీద ప్రతి ఒక్కరు అనేసరికి నాకు కూడా అనిపించింది. అది మరి ఇది మరి ప్రత్యక్షంగా మేము గజ్వేల్